తిరుమలకి సంబంధించి ఒక సీరియస్ అంశాన్ని, భక్తుల సమస్యని భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే పార్థసారథి ప్రస్తావించారు. ఏదైతే భక్తులు అక్కడికి వెళ్ళినప్పుడు రూమ్ బుక్ చేసుకుంటే ఆ రూమ్కి సంబంధించి కాషన్ డిపాజిట్ వసూలు చేస్తారు. ఎందుకు కాషన్ డిపాజిట్ వసూలు చేస్తారంటే, కొంతమంది భక్తులు ఖాళీ చేసేటప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు అందులో మగ్గులో, బకెట్లో ఇట్లాంటి కొన్ని ఏర్పాటు చేస్తారు కదా ఫెసిలిటీ కోసమని, వాటిని ఎత్తుకుపోతుంటారు. అందుకని ఆ రూము ఇచ్చేసిన తర్వాత అది చెక్ చేసుకుని మళ్ళీ ఆ డబ్బులు వెనక్కి ఇవ్వడం అనేటటువంటిది చేస్తారు. అయితే ఇది ఎవరైతే బుక్ చేశారో, సాధారణంగా ఒక 5-6 వెళ్ళారంటే ఎవరో ఒకళ్ళ ఫేస్తో ఇస్తారనమాట. వాళ్ళు వెళ్తే మాత్రమే ఇస్తారు. ఒకవేళ వాళ్ళు లేకపోతే ఆ డబ్బులు వెనక్కి రావు. రెండవది, ఆన్లైన్లో బుక్ చేస్తే మళ్ళీ ఆన్లైన్లోనే వెనక్కి పంపిస్తాం మీకు అంటారు. అది 1 వీక్ పడుతుంది అంటారు మన రూమ్ ఖాళీ చేశాక. అయితే అది గ్రౌండ్ లెవెల్లో జరగట్లేదు. దీనివల్ల కోట్ల రూపాయల భక్తులు నష్టపోతున్నారు. టీటీడీ అది ఏం చేస్తుందంటే ఒక కీలకమైనటువంటి, అంటే ఇంతవరకు ఎవరు రైట్ చేయనటువంటి ఒక పాయింట్ని తను రైట్ చేసుకొచ్చారు. అదేంటో ఒక్కసారి వింటే అర్థమవుతుంది. ధన్యవాదాలు అధ్యక్ష. నమో వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమలలో సామాన్య భక్తుల కష్టాలు మీ ముందు లేదా సభ ముందు పెట్టడానికి చెప్తున్నా అధ్యక్ష. సాధారణంగా భక్తులు తిరుమలకి వెళ్ళినప్పుడు కుటుంబంతోనో లేదా 4 స్నేహితులతోనో కలిసి ఒక కాటేజీ అద్దెకు తీసుకుంటారు అధ్యక్ష. అద్దెకు తీసుకునే సమయంలో అద్దె 1 రోజు అడ్వాన్స్ ముందుగా పే చేయాలి. అలాగే అదనంగా 1 రోజు అద్దెని డిపాజిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష. దానికి ఎటువంటి అభ్యంతరం లేదు. కాకపోతే రూమ్ ఖాళీ చేయాల్సిన సందర్భంలో ఎవరైతే రూమ్ తీసుకునేటప్పుడు ముఖాన్ని చూపించి ఉంటాడో అతను కాకుండా వాడి కుటుంబ సభ్యులు కానీ స్నేహితులు కానీ ఎవరైనా వెళ్తే తీసుకున్న డిపాజిట్ ని వెనక్కి ఇవ్వము అనే నిబంధన పెట్టారని చెప్తున్నారు. దీనివల్ల డిపాజిట్లు వెనక్కి రావట్లేదు, సామాన్యులు ఇబ్బంది పడతా ఉన్నారన్న విషయాన్ని మంత్రి గారి దృష్టి తీసుకెళ్తా ఉన్నా. పోనీ డబ్బులు ఇచ్చినప్పుడు మాత్రమే ఇలా జరుగుతుందా అంటే కాదు అధ్యక్ష. ఆన్లైన్ లో బుక్ చేసుకొని ఆన్లైన్ లో డబ్బులు కట్టుంటే కూడా వాళ్ళు ఏం చెప్తారు, మీకు ఆన్లైన్ లో డబ్బులు వెనక్కి వస్తాయని చెప్తారు. ఏ ఒక్క సామాన్య భక్తుడికి కూడా ఆన్లైన్ లో తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి డబ్బులు వెనక్కి వచ్చినట్టుగా దాఖలు లేవు అధ్యక్ష. ఆ డిపాజిట్ డబ్బులు కూడా తక్కువేం కాదు అధ్యక్ష. తిరుమల తిరుపతి దేవస్థానం కాటేజీలు సుమారుగా 7,000 ఉన్నాయని ఒక అంచనా. రోజుకు 2,000 మందికి డిపాజిట్ ఇవ్వలేదనుకోండి, 1,000 రూపాయలు చెప్పని తీసుకుంటే రోజుకు 20 లక్షల రూపాయలు టీటీడీకి మిగులుతుంది అధ్యక్ష. 20 లక్షలు ఇంటూ 30 రోజులు లెక్క పెడితే సుమారుగా 6 కోట్ల రూపాయలు నెలకి, సంవత్సరానికి 72 కోట్ల రూపాయలు టీటీడీకి డబ్బులు మిగిలిపోతా ఉన్నాయి. ఈ డబ్బుల్ని ఎక్కడ ఖర్చు పెడతా ఉన్నారు, ఏ డిపాజిట్ లో వేస్తా ఉన్నారని నేను అడుగుతా ఉన్నాను. నేను స్పష్టంగా అంతేగా అధ్యక్ష, అక్కడ అద్దెని కూడా తక్కువేం లేదు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జనవరి 2023లో అద్దె రేట్లు అమాంతం 3 రెట్లు పెంచారు అధ్యక్ష. నా ఉదాహరణకి నారాయణగిరి గెస్ట్ హౌస్ లో అప్పటి వరకు 2023 ముందు వరకు కూడా 150 రూపాయలు అద్దె ఉంటే దాన్ని 1,700 రూపాయలకు పెంచారు అధ్యక్ష. అలాగే స్పెషల్ టైప్ కాటేజ్ నారాయణగిరిలో 750 రూపాయలు ఉన్న కాటేజ్ ధరని 2,200 రూపాయలకు పెంచారు అధ్యక్ష. సామాన్యుడి కష్టాలని పట్టించుకోకుండా ఈ విధంగా అద్దెలు పెంచడం, ఇచ్చిన డిపాజిట్లు కూడా వెనక్కి తీసుకోవడం అన్యాయం అధ్యక్ష. సామాన్య భక్తుని 1 సార్లు కాదు 2 సార్లు గుండుకి ఇస్తున్నారు అధ్యక్ష తిరుమల తిరుపతి దేవస్థానంలో. ఈ విషయాన్ని సీరియస్ గా పట్టించుకోవాలని, నియమ నిబంధనలు మార్చాలని, అలాగే నలుగురుంటే ఎవరు పోయి ఆ కీ ఇచ్చేసినా సరే డిపాజిట్ వెనక్కి ఇచ్చేలాగా చర్యలు తీసుకోవాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. భక్తులకు సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇందులో, నో డౌట్. అయితే ఇక్కడే దాని మీద ఆనం రామనారాయణ రెడ్డి స్పందించారు. వాస్తవంగా ఈ కాషన్ డిపాజిట్ పెట్టింది ఇట్లా సామాన్లు ఎత్తుకుపోతూ ఉన్నటువంటి కాన్సెప్ట్ మూలంగా. అయితే ఎవరైతే బుక్ చేసుకున్నారో ఫేషియల్ రికగ్నైజేషన్లో మళ్ళీ వాళ్ళకే డబ్బులు పే చేస్తున్నమాట వాస్తవం అన్నటువంటిది. అదే సందర్భంలో మరొక ప్రధానమైనటువంటి అంశం, ఆన్లైన్లో
పే చేసిన వాళ్ళకి ఆన్లైన్లోనే రీపే చేసేస్తున్నాం 1 వీక్లో అన్నటువంటి చెప్తున్నారు. అది జరగలేదు అన్నది పార్థసారథి ఆరోపణ. ఏది నిజం అన్నది భవిష్యత్తు తేల్చాలి, లేదా వెళ్ళిన భక్తులు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. లేదా టీటీడీ సరిగ్గా లెక్క తీస్తే ఎంతమందికి డబ్బులు రిటర్న్ వెళ్ళినాయి, ఎంతమందికి వెళ్ళలేదు అన్నది లెక్కగా వివరంగా చెప్తే కుదురుతుంది. అది చెప్తారు లేదో చూడాలి.